ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున హిందీ సమ్మేళన ద్వారా హిందువులను ఐక్యత పరిచే విధంగా ఉంటే పెద్ద ఎత్తున అయితే హిందూ సమావేశాలు అయితే ముఖ్యంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పలు చోట్ల కూడా పెద్ద ఎత్తున అయితే రాధా మనోహర్ దాస్ అయితే పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఐక్యత గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క హిందూ సంఘాలకు సంబంధించిన హిందువుల గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఏ విధంగా ముందుకు హిందువుల నుంచి స్పందన ఎలా వస్తుంది? హరే కృష్ణ. అందరూ హిందువులు ఈ హిందూ సమ్మేళనం ముఖ్యంగా తెలంగాణలో వేరే వేరే చోట్ల కూడా వరంగల్ జిల్లాలో, పాలమూరు జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో పాల్గొన్నాం. ఎక్కువ భాగ్యనగర్ చుట్టుపక్కల, భాగ్యనగర్ లోపల పాల్గొన్నాను. చాలా మంచి స్పందన. మన వాళ్ళు వస్తున్నారు, వింటున్నారు, ప్రసాదం పెడితే తింటున్నారు, భారతమాత విజయ్ అంటున్నారు. ఇంతవరకు మన స్పందన ఉంది. ఈ మధ్యకాలంలో వీటి యొక్క ఫలితం అనేది కనబడుతుంది. నిన్న ఒక అమ్మాయిని ఫ్లైఓవర్ కింద కొడుతుంటే ఆ పిల్ల లవ్ జిహాద్ బాధితురాలు, ఆ పిల్లని రక్షించి వాడిని దాన్ని పోలీసులకు అప్పచెప్పారు. ఈ మాత్రం స్పందన కొరవడం వలన మన ఆడపిల్లలను లక్షల మందిని మనం కోల్పోయాం. సో కాబట్టి హిందువులు మేలుకుంటున్నారు, బట్ ఇంకా చాలా జరగాలి. ఈ దేశం కాపాడబడాలి, ఈ ధర్మం రక్షించబడాలి, అన్ని మతాలు సమానమైన దరిద్రులు మారాలి. ముఖ్యంగా వైపు ముస్లింలు శుక్రవారం పూట మసీద్కి వెళ్ళడం, ఆదివారం పూట చర్చికి క్రైస్తవులు వెళ్ళడం పట్ల కూడా నిత్యం వాళ్ళ గ్రంథాల పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటూ వాటిని ఆచరిస్తూ ముందు చేస్తారు. ఇలాంటి సమావేశాలు ఎప్పుడో ఒకసారి పెట్టడం వల్ల కూడా ఇందులో వచ్చే మార్పు కనిపిస్తుంది అంటారు. మనది ప్రచారం చేసుకునేటువంటి లేకపోతే అందరినీ మా మతంలోకి మార్చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి మతం కాదు మనది. మతం వ్యక్తిగతం అని చెప్పేటువంటి ధర్మం మనది. ఇతర మతాల వాళ్ళు ప్రపంచమంతా మా మతమే ఉండాలి అని అనుకునేటువంటి క్రైస్తవ ఇస్లాం వాళ్ళ ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం రక్షించుకునే పరిశ్రమలో భాగంగా మనం అవేర్ ఇది మన కార్యక్రమం. మార్పు వస్తుంది, చాలా వరకు వచ్చింది, కానీ ఇంకా చాలా రావాలి. ఎందుకంటే చాలా వరకు సమాజంలో హిందువులు కేవలం ఇలాంటి సభల ద్వారా ఆ సమయంలో ఉద్రిక్తులై చెప్తుంటారు, కేవలం హిందూ జాతి కోసం ఇలా ఘనంగా నిలబడాలని. తర్వాత ఆల్టర్నేట్గా మామూలుగా పరిస్థితి అంటే ఇది మనకు అలవాటే, కానీ మార్పు వస్తుంది. ఈ మార్పు కోసం ఒక 100 ఏళ్ళుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తుంది, ఇంకా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ మీరు చెప్పింది వాస్తవం, ఈ కృషి సరిపోదు. శత్రువు పనిచేసేంత బాగా ఇంట్లో కూడా పనిచేయట్లే. లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో మనం మైనారిటీలు ఎలా అయిపోయాం? మనం 10 రాష్ట్రాల్లో మైనారిటీలు మనం ఎలా అయిపోయాం? స్వతంత్రం వచ్చినప్పుడు మనం అన్ని రాష్ట్రాల్లో మెజారిటీయే, ఇప్పుడు 10 రాష్ట్రాల్లో మైనారిటీ ఎలా అయ్యాం? నిర్లక్ష్యం. హిందువులు నిర్లక్ష్యం వీడితే అంత సెట్ అవుతుంది. మనకేంటంటే ఈగో ప్రాబ్లం, పార్టీ, కులం, ఇలాంటి లో ప్రొఫైల్, దీని నుంచి బయటపడాలి. నెమ్మదిగా పడతారు. ముఖ్యంగా 500 సంవత్సరాల క్రితం నుండి పోరాటం చేస్తుంటే అయోధ్య రామ మందిరాన్ని అయితే సాధించుకుంది. ఈ నేపథ్యంలో మరియు ఇప్పుడున్న తనంలో కొత్తగా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి దర్గాలు కూడా కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? మార్పు ఏ విధంగా తీసుకురావచ్చు? అండి, మీకు బాగా చెప్పాలంటే సహజంగా ఇది చిన్న కర్ర అనాలంటే ఏం చేయాలి? అంతే. హిందువులు బలపడితే అన్నీ సెట్ అయిపోతున్నాయి. అది టాపిక్కే కాదు. మొన్న ఒక తల్లి అసలు ఈ ఉరుసుకు ఎందుకు పోవాలా, తుర్కోల దర్గాకి ఎందుకు పోవాలా? వాళ్ళు మన వాళ్ళని నరికి వాడు దర్గా పెడితే మనం పోయేదేంది? ఎగిరిదానండి అంది. అలా తల్లికి మార్పు వచ్చింది. సో ఈ మార్పు పెరగాలి. దర్గాలకు వెళ్ళే దరిద్రులు మారాలి. చర్చిలో దైవం లేడు అనే విషయం తెలియాలి. మసీదులకి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు, ఈ విషయం తెలియాలి. అరే ఎంత జోకండి! ఇది ఋషులు పుట్టిన భూమి, మోక్షం పొందిన భూమి, ఎందరో మోక్షాన్ని పొందినటువంటి నేల. వాడెవడో మనకి దేవుడి గురించి చెప్పడం ఏంటండి? నాన్ సెన్స్. వాడి దగ్గర క్రుయాలిటీ ఉంది, మన దగ్గర రియాలిటీ ఉంది, మన దగ్గర హ్యుమానిటీ ఉంది, మన దగ్గర మొరాలిటీ ఉంది. ఇవేమీ లేనోడు వాడు వచ్చి దేవుడి గురించి మాట్లాడడం ఏంటి? నాన్ సెన్స్. ఏదో 2-3 అక్షరాలతోనే దేవుడిని పిలవాలి అనేటువంటి మూఢ పైశాచిక వాళ్ళు మతాలు.
దే డోంట్ హ్యావ్ రైట్. అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, వాళ్ళకి నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కెల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. ముఖ్యంగా కూడా మనం హిందూ ధర్మం పుట్టిన ఈ గడ్డ పైన కూడా హిందువుల పండుగలు చేసుకోవాలన్నా, గుడులు నిర్మించుకోవాలన్నా, దీపాలు వెలిగించుకోవాలన్నా కూడా అటు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సింది, అలాగే ప్రభుత్వాల పర్మిషన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున కూడా ఇతర మతస్థులు అయితే వాగ్వాదం చేస్తారు. ఇటీవల చూసినటువంటి ఆకివిడిలో కూడా రామాలయం గుడి ఏర్పాటులో కూడా ఇదే జరిగింది. ఎటకేలకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు అయితే దాన్ని పట్టుబట్టి అయితే నిర్మాణం చేపడుతున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు దాన్ని? ఏం లేదని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళినప్పుడు రాళ్లతో, మేకులతో, మేకులు కొట్టిన కర్రలతో దాడి చేసిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు అనబడే మనకే పుట్టిన దరిద్రులు. సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతుకు లేని, మెతుకు లేనోళ్ళు, నీతి లేనోళ్ళు, మతం మారినోళ్ళు. వాడు ఎవడు పుట్టాడు? ఎక్కడోడికేగే, అవునా? కానీ వాడికి ఏమెక్కింది? బైబిల్ ఎక్కింది. బైబిల్ ఎక్కడం వలన బ్రిటిష్ వాడు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ అమ్మనేదో చేస్తే పుట్టాను అని దిగజారాడు వాడు. మనం గుర్తు చేయాలి ఇప్పుడు, ఒరే నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు, ఆ గుర్తు చేస్తే సెట్ అయిపోద్ది. మనం ఆ పని చేయట్లేగా. ఇప్పుడు ఇందాక మీరు ఉన్నారా? చేతులు ఎంతమంది చేతులు ఎత్తారు? అందరిలో భౌతికత ఉంది, 3 అధ్యాయుల పేర్లు చెప్పలేరు. ఏం చెప్పలేరు? నిర్లక్ష్యం. భౌతికత చదివి చావరు, రామాయణం చదవరు, ఇంకా టైం ఉందనుకుంటారు. కాబట్టి సిగ్గులేని హిందువులు మారితే మొత్తం దేశం సెట్ అయిపోతుంది. మనం మారాలి, మనకు ఇంగితం ఉండాలి, మనకు సోయి ఉండాలి, భవిష్యత్తు గురించి బెంగ ఉండాలి. దురంధర్ 2 చూసారా? కొన్ని లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు? మనం మైనారిటీ అయ్యాం కాబట్టి. అందువల్ల కాబట్టి పోరాటం చేయాలి. కొనేటప్పుడు, తినేటప్పుడు చూడాలి, ఎవరితో స్నేహం చేస్తున్నామో చూడాలి, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి. మనం మారితే అంత సెట్ అవుతుందండి. అసలు మనం ముస్లింని, క్రైస్తవుల్ని అనాల్సిన పని లేదు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వు జీవిస్తున్నావా? దర్గాలో ఏముంటుంది నీకు తెలీదు. ఆ రొట్టెల పండుగ అని చేస్తారు, తెలుసా నీకు? కాదు, రొట్టెల పండుగ నెల్లూరులో స్వర్ణాల చెరువు, అది మళ్ళీ రాష్ట్ర పండుగ పిండాకుడు. అసలు నాకు అర్థం కాదు. దర్గా అంటే ఏంటి? పడుకోబెట్టిన శవం. చర్చ్ అంటే ఏంటి? నిలబెట్టిన శవం. మనకు నిలబెట్టిన శవం కావాలా, పడుకోబెట్టిన శవం కావాలా? మాకు 2 వద్దు, మాకు శవం కావాలి. అదవుతుందా? కాబట్టి మనం చదవాలి భగవద్గీత. నేను రోడ్డు మీద ఎక్కడైనా చదువుతా. బైబిల్, ఖురాన్ పబ్లిక్లో మొత్తం చదవమని చూస్తాను. రెడీ ఎవడైనా? నేను 1000 మంది మహాపురుషులను చూపిస్తాను ఈ నేల మీద, 1000 మంది తల్లులను చూపిస్తాను. బైబిల్లో, ఖురాన్లో 10 మంది గొప్ప ఆడవాళ్ళని చూపించమను. ఛాలెంజ్కి రారు. ఈ వీడియో కింద మాత్రం నన్ను తిడతా, ఒరే పిలక అని కామెంట్లు పెడతారు. ఎందుకని? అడిగిన ఆన్సర్ లేదు కదా. కాబట్టి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. కావాలంటే మీరు చెక్ చేయండి, వాట్ హ్యాపెనింగ్ నైజీరియా నౌ అని కొట్టండి. రోజు చర్చిలు కాల్చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, లైవ్లో మనుషుల్ని తగలబెట్టేస్తున్నారు. అక్కడ వాడు క్రిస్టియన్ అయితే చంపేస్తున్నారు. దాని గురించి ఎవడు మాట్లాడలే. అదేనా? ఫ్రాన్స్లో ఏం జరుగుతుంది ఇప్పుడు? లండన్లో మేయర్లంతా ఎవరనుకుంటున్నారు? వలసవాదులు. కాబట్టి యూకే నాట్ ఓకే, దే ఆర్ సెయింగ్ మాకే, దే ఆర్ గోయింగ్ టు బ్రేకే. సో వీ డోంట్ వాంట్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ఇండియా. దెన్ యూ షుడ్ బి యునైట్. హిందూ షుడ్ బి యునైట్. కీప్ అండ్ లీవ్ యువర్ ఈగోస్ ఇన్ గట్టర్, యూ బికమ్ కట్టర్. తప్పెవరిది? గవర్నమెంటు. ఇప్పుడు మన రేవంతుద్దీన్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ముస్లిమ్స్ అంటే మా పార్టీ అంటే ముస్లిమ్స్ అని చెప్పాడు అతను దానికి తగ్గట్టు జీవిస్తున్నాడు. అతను తప్పే ఉంది? ఓట్లేసిన ఎదవ నువ్వు మారాలి. వాళ్ళని ఎందుకంటావు? అంటే ముఖ్యంగా కూడా హిందువులు నిశ్శబ్దంగా ఐక్యత కూడా ఇప్పుడే సాధిస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నా. ఈ నేపథ్యంలో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి కూడా ఆపై ఇప్పుడు కూడా గత కొంతకాలంగా 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అక్కడ కాళికా మందిరాలు కానీ, దుర్గా మందిరాలు కూడా మూసివేయడం జరిగింది. ఉద్యోగం చెప్పనా? గత 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా అక్కడ మొహమ్మద్ ఖాన్ పరిపాలన కదా. ఎవరు? మొహమ్మద్ ఖాన్ బంగ్లాదీది. ఈ బంగ్లాదీది పరిపాలనలో సిపిఎం కార్యాలయాలు క్లోజ్, కాంగ్రెస్ కార్యాలయాలు క్లోజ్. అక్కడ బీజేపీ గెలవగానే వాళ్ళ కార్యాలయాలు తెరుచుకున్నాయి. దే మస్ట్ బి లాయల్ టు దెమ్. అర్థమైందా నీకు? అర్థమైందా? కాబట్టి
ఇంకొక మాట చాలా వాల్యుబుల్ మాట చెప్పాలి. అదేమిటంటే సువేందు ఎవరైనా వెస్ట్ బెంగాల్ సీఎం. మీరు వెస్ట్ బెంగాల్ అనకండి, 2 బెంగాల్ ఏం లేవు, ఉన్నది బెంగాల్ ఒకటే. ఆల్రెడీ ఈస్ట్ బెంగాలే బంగ్లాదేశ్ అయింది. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఓన్లీ బెంగాల్. నీకు 2 పిల్లలు ఉంటే పెద్దోడు చిన్నోడు అని ఉన్నది ఒక పిల్లడే కదా. సో కాబట్టి బెంగాల్ సీఎం సువేందు అధికారి నిన్న గొప్ప మాట చెప్పాడండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ చెప్పకండి. ఎందుకంటే ఎవడు మా సాత్ వస్తాడో వాడికే వికాస్, ఎవడు ఈ దేశానికి జై అంటాడో వాడికే వికాస్, వాడు పాకిస్తాన్కి జై అనేవాడికి వినాష్. అదవుతుందా మీకు? ఈ దేశానికి జై కొట్టనోడికి వికాస్ లేదు, ఈ దేశ జెండాకి శాల్యూట్ పెట్టనోడికి వికాస్ లేదు, వినాశే ఉంటుంది. కాబట్టి దేశభక్తి. అందుకే నేను సుప్రీంకోర్టుకి సుమోటోగా తీసుకోవాలి, కానీ అట్లీస్ట్ మనలో ఎవడైనా మగాడు ఒక లాయర్ ఉంటే కేసు ఒక పిల్లు వేయండి. ఆ పిల్లు ఏంటంటే మేక్ ఏ మ్యాండేటరీ. ఏంటది? ప్రతి కార్యాలయంలో, ప్రతి దేవాలయంలో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు మేక్ ఇట్ మ్యాండేటరీ. తెలిసిపోద్ది దొంగ ఎవడో లంగ ఎవడో. అర్థమైందా? ఇప్పుడు తిరుమలలో ఏవో జరగకుండా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు కింద స్కానింగ్ పెట్టలే. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలంటే వెళ్ళిపోనిస్తారా? అది పెడతాడు, ఇలా అంటాడు. ఎందుకని? ఏముందో కదా. మరి తిరుమల అంత దాన్ని నువ్వు చేయవా? కింద నుంచి చేయాలి. నేను చెప్పాను, చేయలేదు. చైర్మన్గా చెప్పాను, బోర్డు మెంబర్లు చెప్పాను. అక్కడ ఓ నరసింహస్వామి పెద్ద గుడి, పెద్ద పిక్చర్ అన్నా పెట్టండి. ఎక్కడ? అలిపిరిలో. ఎవరన్నా వెళ్ళాలంటే అందులో తలంచి వెళ్ళాలి. అదే దారి. నీకు అర్థమవుతుందా? ఎవడైనా శరగోపం పెట్టుకునే వెళ్ళాలి, ఎవడన్నా బొట్టెట్టుకునే లోపలికి వెళ్ళాలి, లేకపోతే కొనకి వెళ్ళనివ్వడం లేదు. గోయిందంటేనే డోర్ తెరుచుకోవాలి. సెట్ అయిపోతుంది మొత్తం. నువ్వు సరిగా ఉండు, అధికారులు సరిగా ఉండాలి, లీడర్ సరిగా ఉండాలి. పార్టీ కుక్కలు కులం కుక్కలు ఉంటే ఏం జరగవు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.